శ్రీ మణిదీప త్రిపురామ శక్తిపీఠ శ్రోతలకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. అసలు మనం ధనత్రయోదశి ఎందుకు జరుపుకుంటాము అంటే, పురాణాల్లో ఉన్నటువంటి ఒక కథను మీకు సవివరంగా చెప్తాను. పూర్వము దూర్వాస మహర్షి శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకున్న తర్వాత, దూర్వాస మునిపై అనుగ్రహం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ధరించినటువంటి ఒక మాలను బహుమతిగా ప్రసాదిస్తాడు. ఆ మాలను పొందినటువంటి సంతోషంతో తాను బయలుదేరుతూ ఉండగా, ఇంద్రుడు యుద్ధంలో గెలిచి విజయోత్సాహంతో సంబరాలు జరుపుకుంటూ దూర్వాస మహర్షికి ఎదురవుతాడు. దూర్వాస మహర్షి లోకక్షేమాన్ని కోరుకునేవాడు కాబట్టి ఈ యొక్క దివ్యమాల పరిపాలకుడైనటువంటి ఇంద్రుడి దగ్గర ఉండటం సమంజసమని భావించి ఆ యొక్క ఇంద్రుడికి ఈ మాలను బహుమతిగా ప్రసాదిస్తాడు. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి మాల, దివ్యత్వాన్ని కలిగినటువంటి మాల. ఈ మాలను ధరించడం వల్ల నీకు రాజ్యలక్ష్మి మరింత వృద్ధి చెందుతుంది అని చెప్పి తాను తిరుగు ప్రయాణం అవుతాడు. విజయగర్వంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాలను దైవదత్త ప్రసాదమని భావించక తన పట్టపుటేనుగైనటువంటి ఐరావతం పైన వేస్తాడు. మహామహిమాన్వితమైనటువంటి ఆ దివ్యమాలను పట్టపుటేనుకు ఆ శక్తిని భరించలేక దానిని కింద పడవేసి కాళ్లతో తొక్కిపడేస్తుంది. దాన్ని తిలకించినటువంటి దూర్వాస మహర్షికి వెంటనే కోపం వచ్చి, ఓ ఈ దుష్టుడా, మహాదివ్య ప్రసాదమైనటువంటి శ్రీ విష్ణు ప్రసాదాన్ని నేలపాలు చేస్తావా? అంధకారంతోన మధాంధుడవై గర్వంతో ఆ మాలను నీ పట్టపుటేనుకపై వేసి అవమానించావు కనుక నీ స్వర్గలక్ష్మి రాజ్యలక్ష్మి నీ నుండి వెళ్ళిపోవుగాక అని శాపం పెడతాడు. మహర్షుల దివ్యవచనాలు వెంటనే ఫలిస్తాయి. ఆ క్షణమే పనులు జరుగుతాయి కాబట్టి వెంటనే ఆయనకున్నటువంటి స్వర్గలక్ష్మి రాజ్యలక్ష్మి ఇంద్ర పదవి అన్నీ కోల్పోవడం జరిగింది. ఇక చేసేది లేక ఇంద్రుడు పదవిని కోల్పోయి బ్రహ్మను విష్ణువును ఆ తర్వాత శంకరును శరణు వేడగా శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో చేరినటువంటి స్వర్గలక్ష్మిని రాజ్యలక్ష్మిని పొందటానికి సముద్రమదనమే సరిగినటువంటి మార్గమని మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని కవ్వపు తాడుగాను చేసుకొని ఆ యొక్క క్షీరసాగర మదనం జరుగుతుంది. ఆ క్షీరసాగర మదనంలో మొదట హాలాహలం పుట్టడం, దానిని శివుడు స్వీకరించి గరళకంఠుడిగా పేరు పొందటం, ఆ తర్వాత మదనం జరపడం తర్వాత అప్సరసలు, పారిజాత వృక్షము, కల్పవృక్షము, కామధేనువు, కౌస్తువమని, ఆ తదుపరి చంద్రుడు, ఇలా ఒక్కొక్కటిగా ప్రకటితమవుతూ మహాలక్ష్మీదేవి కూడా ప్రకటితమవుతుంది. ఆ తర్వాత చంద్రుడును, సోమరసమును, మదిర, ఈ విధంగా ఒక్కొక్కటిగా వస్తూ చిట్ట చివరిగా ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు మహావిష్ణు అంశాస్వరూపమైనటువంటి ఆయుర్వేదానికి అధినాయకుడుగా ఉన్నటువంటి ధన్వంతరి అమృత కలశంతోన ఉద్భవిస్తాడు. ఈ పుణ్యతిథి రోజు అనగా త్రయోదశి, ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి ఉద్భవించినాడు కనుక ఆ యొక్క తిథిని ధనత్రయోదశిగా మనం పండుగగా జరుపుకుంటాం. ఈ యొక్క తిథి నాడు ఉదయమే ప్రాతకాలమున లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ తరువాత సాయంకాలం గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి కుడివైపున ఒక పిండి దీపాన్ని పెట్టి యమధర్మరాజును పూజించి దాని యమదీపంగా పెట్టి పూజించాలి. దీనివల్ల అపమృత్యు బాధలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది. అలాగే అదే గుమ్మానికి ఎడమవైపు ఒక కలశాన్ని ఉంచి అందులో దర్భను, నీటిని, వేప ఆకును వేసి కానీ లేదా వేప కొమ్మను వేసి కానీ పూజించటం వల్ల ధన్వంతరి కలశంగా మారి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది, సర్వరోగాలను నాశనం చేస్తుంది. కనుక భగవద్బంధులారా, ఈ ధనత్రయోదశి నాడు అమ్మవారిని, యమని యొక్క ఆశీర్వాదాన్ని, అలాగే ధన్వంతరి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరను ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః.